ఇవన్నీ ఇచ్చింది ఆ వీరనారాయణ గాడు. వాడి పేరు ఇంట్లో వినపడడానికి వీల్లేదని చెప్తే ఏకంగా నువ్వు వాడిచ్చిన బహుమతులే పట్టుకొస్తావా? చిచి, సిగ్గులేందా? రే వర్మ, ఏంట్రా? ఏమైందిరా? ఎందుకు ఈ బొమ్మ పగలగొట్టావు? పగిలిపోయింది బొమ్మ కాదు నాన్నగారు, పగల కొట్టింది కూడా నేను కాదు. ఇదిగో ఈ రాక్షసుందే, మనకి తెలియకుండా సిగ్గు లేకుండా ఆ వీరనారాయణ గాడిచ్చిన కానుకలు ఈ ఇంటికి పట్టుకొచ్చింది. ఈ నిజాలు మన దగ్గర దాచి అబద్ధాలతో మనల్ని యదవల్ని చేయాలని చూసింది. అందుకే పగలగొట్టాను నాన్నగారు. శభాష్, మంచి పని చేసావురా. బొమ్మలేంటి, వాడిచ్చిన ఏ కానుక కూడా ఈ ఇంట్లో కనిపించకూడదు. బూడిద చేసి పారే. అలాగే వర్మ, ఏం చేస్తున్నావు వర్మ? మా బాబాయ్ ఇచ్చాడు వర్మ, దయచేసి వాటిని ఏం చేయకు, దండం పెడతాను. వర్మ వర్మ వర్మ, నేను చెప్పేది విను వర్మ. చెప్పేది విను వర్మ. చెప్పేది విను. వద్దు వర్మ. అడ్డు రావద్దు. అడ్డొచ్చావో ఇందాక బొమ్మని పగలగొట్టినట్టే నీ తలను కూడా పగలగొడతాను. రే వర్మ, నువ్వు మనిషివేనా? కట్టుకున్న భార్యని తల పగలగొడతానంటావా? అమ్మా, నువ్వు మధ్యలో తల దూర్చుకో. నీచుడు, దుర్మార్గుడు, నికృష్టుడైన వీరనారాయణ గడిచ్చిన కానుకల్ని సిగ్గు లేకుండా తెచ్చింది బుద్ధి లేని నా పెళ్ళం. అందుకే ఆ జ్ఞాపకాలన్నిటినీ కాల్చి బూడిద చేయబోతున్నాను. వర్మ, నేను చెప్పేది విను వర్మ. వర్మ, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు వర్మ? వర్మ వర్మ రే వర్మ రే రే వద్దురా వర్మ 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 వర్మ. అవి నా పుట్టింటి వాళ్ళు నా మీద ప్రేమతో, అభిమానంతో ఇచ్చిన కానుకలు. వాటిని అవమానిస్తే నా పుట్టింటి వాళ్ళని అవమానించినట్టే. అవమానించేదేంటే? వాళ్ళిక్కడికి వస్తే నరికి ముక్కలు చేస్తాను. నోర్ముయ్. నన్ను నీ మొగుణ్ణి పట్టుకొని నోరు ముయ్యనంటావా? మాట్లాడవే. బావా, చూసావా, మా చెల్లెలు ఇరికించాలని నా చెల్లి తప్పు చేస్తే దాన్ని సాకుగా చూపించి విడాకులిప్పించాలని ఆ తండ్రి కొడుకులు ప్లానింగ్ వేశారు. అవును చిట్టమ్మ, పొరపాటున లత ఆవేశపడిందంటే దాన్ని అడ్డు పెట్టుకుని లతని శాశ్వతంగా వదిలించుకోవాలని ట్రై చేస్తారు. మనం వెళ్ళి ఆపాలి. పద. ఏంటే ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? కాలుస్తానే.
నీ కంటి ముందే కాల్చి బూడిచ్చేస్తా. ఏం చేసుకుంటావో చేసుకో. వర్మ చెల్లి చెల్లి ఏ నువ్వు చేతున్న పని చూడక్క, బాబా ఇచ్చిన బహుమతులన్నీ కింద పడేసి కాల్చబోతున్నాడు వర్మ. కాలుస్తా, బరాబర్ కాలుస్తా. ఎవడు అడ్డొస్తాడో చూస్తా. అవును మరిది, నువ్వు ఏ మాత్రం తగ్గొద్దు. నీకిష్టం లేని పని చేసింది మా చెల్లి. అలాంటప్పుడు నీకిష్టం లేని పని నువ్వెలా చేస్తావు చెప్పు? కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. వర్మ, నువ్వు బొమ్మలు ఎలాగో ముక్కలు ముక్కలు చేసేసావు. ఇంకా మిగిలింది చీరలు నగలే కదా, వాటిని కూడా కాల్చి బూడిద చేసేసాయి. అప్పుడే నీకు మనశ్శాంతి, నాకు మనశ్శాంతి. ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు? అవును మరిది, ఏ భార్య అయినా తన భర్త అడుగుజాడల్లోనే నడవాలి. తను చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. కానీ నా చెల్లి నీకిట్టం లేకపోయినా మా బాబాయ్ దగ్గర నుంచి కానుకలు అట్టుకొచ్చుకుంది. అలాంటప్పుడు నువ్వు వెయిట్ చేయాలి. మావయ్య, ఆ వీడియో ఆపండు. ఎందుకంటే ఇక్కడ జరిగే దాంట్లో తప్పు నా చెల్లిది కాదు, మీ కొడుకుది అని కోటాలకి తెలిసిపోయింది కదా. కోర్టు వాళ్ళకి తెలియడం ఏంటి? చూడు మావయ్య, నీ వయసు 65 ఏళ్ళుంటుంది. బతకాలనుకున్నంతకాలం బతకలేం కదా మావయ్య. ఈ చిన్న జీవితంలో మనుషుల్ని ప్రేమించటం, గౌరవించటం, కష్ట సుఖాల్ని కలిసిమెలిసి పంచుకోవటం, అది నిజమైన ఆనందం, సంతోషం, తృప్తి. ఈ పగ ప్రతీకారాలతో ఆయన వాళ్ళందరినీ ఇలా దూరం చేసుకుని ఏం సాధిస్తారు మావయ్య? పాలి నా చెల్లి మొహం చూడండి. ఏ పాపం చేయలేదు, ఏ నేరమూ చేయలేదు. కానీ మీ ఇంట్లో ఒక దోషిలాగా శిక్ష అనుభవిస్తుంది. మానసికంగా నలిగిపోతుంది. ఒక్క క్షణం తన స్థానంలో నిలబడి చెప్పండి, తను చేసిన తప్పేటి, తను మీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు తనను శత్రువులా చూస్తున్నారు? ఎందుకు తనని శిక్షించాలని చూస్తున్నారు? మేమేం శిక్షించాలనుకోవట్లేదు. చాలు మర్ది, చాలు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నా చెల్లి ఏంట్లో అడుగెడితే దానికి మీరిచ్చే బహుమతిదా? మావయ్య మీద పీకల దాకా పగతో రగిలిపోతున్న మా బాబాయి మిమ్మల్ని క్షమించడానికి సిద్ధపడుతున్నప్పుడు మీరు ఆయన్ని క్షమించలేరా? నా చెల్లెల్ని మనసారా ఈ ఇంటి కోడలిగా అంగీకరించలేరా? వాళ్ళకంత గొప్ప మనసు ఉండదులే అక్క. చెల్లి, ఇప్పటికే పగతో రగిలిపోతున్న మనుషుల్లో ప్రేమతో శాంతి నింపాలి తప్ప కోపంతో, ఆవేశంతో పగని 10 రెట్లు పెంచుకోకూడదమ్మా. కరెక్ట్గా చెప్పావమ్మా. మమ్మల్ని ఏదో పలకరించి వెళ్దామని మీరొస్తే మేమేదో లేనిపోని గొడవలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. సరే రండమ్మా, అయ్యో కూర్చోండి. పర్వాలేదండి, ఇంకో 2 రోజుల్లో చిట్టికి సీమంతం చేస్తున్నాం. ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికే ఇలా వచ్చాం.
అవునమ్మా. అవునత్త, అందుకే బొట్టెట్టి పెడతామని వచ్చాను. మీరంతా కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలి. వస్తారు కదూ? అలాగే బాబు, రాకుండా ఎలా ఉంటావు? ఇది నా పెద్దమైన కొడలు శ్రీమంతం. ఏటతనవనేది? ఇది నా అన్న కూతురు స్వయాన నా మేనకోడలు సీమంతం అంటున్నాను. అత్త, ఆ, అదేనమ్మా. నువ్వు నా అన్న కూతురు లాంటి దానివే కదా, నాకు మేనకోడలివే అవుతావు కదా. ఆ ఉద్దేశంతోనే అన్నానమ్మా. సరే అత్త. చెల్లి, చిన్న మాట, ఓ పల్లెరా. చూడు చెల్లి, ఆ తండ్రి కొడుకులు ఎందుకిలా ఆవేశపడుతున్నారో నీకీ పాటికి అర్థమైపోయి ఉంటుంది. దయచేసి ఆవేశపడకు, తొందరపడకు. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోకు. ఈ అక్క మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీ కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకో. తప్పు బయటపడి నీకు. అలాగే అక్క. నా పుట్టింటి వాళ్ళని అవమానించేసరికి భరించలేక అలా మాట్లాడేనే కాని లేదంటే ఎప్పటికీ నేను అలా ప్రవర్తించేదాన్ని కాదు. నాకు తెలుసు చెల్లి, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? అలాగే అక్క. పద. వస్తామత్తయ్య. అలాగే మావయ్య, జరిగే ఫంక్షన్కి మాత్రం మీరు తప్పకుండా రావాలి. ప్రయత్నిస్తానులేమ్మా. వెళ్దామా బావా? జాగ్రత్తమ్మా. వస్తాను. వస్తాను. చూశారు కదా, మీ దుర్బుద్ధేంటో, మీ కుట్రలేంటో, మీ కుతంత్రాలేంటో చిట్టమ్మకు కూడా అర్థమయ్యాయి. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేయకండి. వాళ్ళ మనసుల్లో మీరు పశువుల్లాగా మారకండి. నువ్వురామ్మా. చూసావరా వర్మ వాళ్ళిద్దరినీ? అవును నాన్నగారు, చిట్టెమ్మొదనొచ్చి మన ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసింది. లేదంటేనా? అవునరా, మంచి వీడియో అన్న దొరుకుండేది. దెబ్బకి లతని వదిలించుకొని వేర్నారాయణ గడికి బుద్ధి చెప్పుండేవాళ్ళం. సర్లే నాన్న, ఇప్పుడు మిస్ అయితే ఏంటి? రేపెలా తప్పించుకుంటారో అది చూద్దాం. ఏంటి కోడలు శ్రీమంతం అనగానే అత్తగారు ఆస్తులు లెక్క పెట్టుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు నాన్న. కొంపదీసి ఈ డబ్బంతా అట్టుకెళ్ళి కోడలికిచ్చేస్తుందేమో. నోర్మయ్యవే, ఈ డబ్బంతా ఆడకిచ్చేస్తే మనగతేం కావాలి? అడుక్కు తినాలా? కాంతమ్మ వాళ్ళకం చూస్తుంటే అలాగే ఉంది నాన్నోయ్. నువ్వు ఆగవే, నేను మాట్లాడతాను కదా. కాంతమ్మ గారు, ఏంటండి సీమంతానికి వెళ్లాల్సిన టైంలో డబ్బు నగలు అలా చూస్తూ కూర్చున్నారేంటి?
రావాల్సిన వాళ్ళొస్తారు, చెప్పాల్సినవన్నీ చెప్తారు. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మూసుకొని మీ పని మీరు చూసుకోండి. థ్యాంక్స్ అండి. పదవే, రావాల్సిన వాళ్ళు వస్తారంట, చెప్పాల్సిన వాళ్ళు చెప్తారంట. అవునన్నోయ్, ఈ ఇంట్లో మనం మరీ పనికిరాని వాళ్ళం అయిపోయాం. కరెక్ట్గా చెప్పావే. అందుకే కదా వెళ్ళి మన పని మనం చూసుకుందాం. అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తామమ్మా. వస్తామమ్మా. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు మేము కాంతమ్మ గారికి బాగా కావాల్సిన వాళ్ళమండి. అలాగా? మీరేంటండి ఇలా వచ్చారు? ఏం లేదండి, ఆస్తి పంపకాలు ఏదో చేయాలంట, రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడదామని వచ్చాను. చింతామణి, నువ్వు చెప్పింది నిజమేనే. కాంతమ్మకి చావు భయం పట్టుకున్నట్టుంది. అప్పుడే ఆ ఆస్తి పంపకాల దాకా వచ్చేసినట్టుంది. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తా. సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఏంటది? కాంతమ్మ గారు ఉన్న పలంగా ఆస్తులు ఎందుకు పంచుతున్నారో తెలుసా? ఎందుకు? అవతలేమో వాళ్ళ కూతురు ఎమ్మెల్యేగా నిలబడిందంటండి. పైగా వాళ్ళ కొడుకేమో పని పాట లేకుండా అత్తారింటికి వెళ్ళిపోయాడండి. ఈ సమయంలో ఆస్తులు పంచిందనుకోండి, నీలాంబరి గారు డబ్బులు ఖర్చు పెట్టేస్తారండి, ఎమ్మెల్యేగా గెలిచేస్తారండి. గెలవని అందులో నాకొచ్చే ప్రాబ్లం ఏముంది? భలేటోళ్ళండి మీరు. ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడానికి రాలేదండి మీరు, ఆవిడ గారు ఓట్లు కొనడానికి సహకరించడానికి వచ్చారండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? ఈ లాయర్ లక్ష్మణరావుతోనే గేమ్సా? మీ వెధవ తెలివితేటలు ఏమన్నా ఉంటే బయట చూపించుకోండి, నా దగ్గర కాదు. ఏంటి వీడు మన ట్రాపింగ్లో పడతాడనుకుంటే పడలేదేంటి? మరి ఓ పెద్ద ప్లానింగ్ చేసినట్టు ఫీల్ అయిపోయావు నాన్న. నీ మొహాన చీ కొట్టెళ్ళాడు. కొడతాడే, చీ కొడతాడు. నేను కొట్టలేనేంటి? చీ. పద. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. లాయర్ గారు, కాకినాడ సిటీలో అవుట్స్కట్స్లో నాకున్న ఆస్తుల వివరాలివి. ఇదిగో, ఇదేమో 50 ఎకరాల మాగాణికి సంబంధించింది. ఇదేమో 60 ఎకరాల కొబ్బరి తోటకి సంబంధించింది. ఇది 1200 గజాల స్థలానికి సంబంధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలేండి. ఇదిగో, ఇవన్నీ తీసుకోండి. నాకున్న ఆస్తుల వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి. తీసుకోండి. నాన్నోయ్, చూసావా కాంతమ్మ దగ్గర ఎన్ని ఆస్తులున్నాయో? అవునే, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నాయని నాకు కూడా తెలియదే. సరే చూద్దాం ఉండు నాన్న. ఇవే కాకుండా బినామీ పేర్ల కింద 70 ఎకరాల పొలం, ఓ 10 ప్లాట్లు ఉన్నాయి. వాటి వివరాలు కూడా మీకిచ్చిన డాక్యుమెంట్స్లో ఉన్నాయి. వీటన్నింటినీ నా కూతురు బిడ్డ పేరు మీద, నా కొడుక్కి పుట్టబోయే బిడ్డ పేరు మీద వీలునామా రాయించాలి. ఓకే మేడం, ఎవరెవరికి ఏమేం రాయాలో వివరాలు నాకు చెప్పండి. వీలు రాయించి రేపే రిజిస్ట్రేషన్ చేయించేస్తాను. నా యావదాస్తిని నా మొదటి మనవడికి, పుట్టబోయే మనవడికి సమానంగా రాయండి. ఓకే మేడం. కాంతమ్మ గారు, మీరు తొందరపడుతున్నారేమోనండి. నేను తొందరపడ్డవేంటి? అంటే నా ఉద్దేశం, ఏ వ్యక్తి అయినా వయసు అయిపోయిన తర్వాత మంచాన పడ్డాక ఆస్తులు రాయాలి అంటారు. మీరేమో ఆరోగ్యంగా ఉన్నప్పుడే
మీ ఆస్తులన్నీ రాసిస్తున్నారు. రేపొకనాడు మీరు మంచాన పడ్డాక మీ వాళ్ళెవరూ మిమ్మల్ని చూడలేదనుకోండి, అప్పుడు మీ గతేమిటమ్మా? అవునమ్మా, ఆస్తులుంటేనే ఇయ్యాల రేపు పిల్లలు అసలు చూడ్డం కష్టం. మీ పేరు మీదన పైసా ఆస్తి ఉంచుకోకపోతే రేపు ఏ వృద్ధాశ్రమంలోనో పడేస్తారమ్మా. నోర్మోయ్, నా కూతురు కాని, నా కొడుకు గాని, నా కోడలు కాని బంగారాలే. నా మీద ఈగ వాలితేనే భరించలేని నా కూతురు, నన్ను ఒక్క మాటంటేనే తట్టుకోలేని నా కోడలు, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా కొడుకు, వీళ్ళందరూ నన్ను చూసుకుంటారు. వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది.